ఉపవాసము అంటే దగ్గరగా నివసించుట, దేవునికి దగ్గరగా నివసించేది ఉపవాసం. ఈ ఉపవాసం గురించి మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మొరాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము కదా. దేవునికి మహిమ కలుగును గాక. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పాలి, కాడి మాను మోకులు తీసివేయాలి, బాధింపబడిన వారిని విడిపించాలి, ప్రతి కాడిని విరగొట్టాలి. అదే దేవుడు కోరుకున్నటువంటి ఉపవాసం. లూకా సువార్త 4వ అధ్యాయము 18. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభుహిత వత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ ఉపవాసం నువ్వు జరిగిస్తున్నావు అంటే దాని వలన ఇతరులు మేలు పొందాలి అనే మాటను మనం చూడగలుగుతున్నాం.